ఇవాళ చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన. సోదరుడి కర్మక్రియలకు హాజరు, అనంతరం తల్లిదండ్రులకు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి. రామ్ గోపాల్ వర్మ కోసం కొనసాగుతున్న పోలీసుల వేట. ఈ నెల 25 నుంచి కొనసాగుతున్న సెర్చింగ్ ఎపిసోడ్. వరుసగా వీడియోలు విడుదల చేస్తున్న డైరెక్టర్. తెలంగాణ వ్యాప్తంగా 95% సర్వే పూర్తి. హైదరాబాద్లో పలు చోట్ల వివరాలు ఇచ్చేందుకు యజమానుల నిరాకరణ. 16 జిల్లాల్లో 100% సమగ్ర కుటుంబ సర్వే పూర్తి. వేగంగా కొనసాగుతున్న డేటా కంప్యూటరీకరణ. ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం. నిజాలను దాయలేరంటూ మండిపాటు. ముగిసిన ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్. అనంతపురం శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసుల నిఘా. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించేందుకు యత్నం. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి తాగుతున్న వారిపై చర్యలు. కాకినాడ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్ మృతి. కిడ్నీ బాధితురాలికి బ్లడ్ గ్రూప్ బదులుగా ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించిన సిబ్బంది. విచారణకు కమిటీ నియమించామన్న సూపరింటెండెంట్. నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల కార్డన్ సెర్చ్. ఎడ్ల లింగయ్య కాలనీలో భారీగా మోహరించిన బలగాలు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు. వసతి గదుల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు. సిఫార్సు లేఖలకు కోటా నిర్దేశించేలా నిర్ణయం. కొత్త విధానంతో గందరగోళంగా మారిన వసతి గదుల కేటాయింపు విధానం. ప్రకాశం జిల్లా కంభం మండలంలో కారు ప్రమాదం. జంగంగుంట్ల సమీపంలో అదుపు తప్పి బోల్తాపడ్డ వాహనం. 5గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్తో విసుగెత్తారు. బీఆర్ఎస్తో బెంబేలెత్తిపోయారన్న మోడీ. రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని ట్వీట్. మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఢిల్లీలో సమాలోచనలు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్న మహాయుతి నేతలు. ముఖ్యమంత్రి ఎవరన్నది తేల్చనున్న కూటమి. ఇవాళ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. రాంచీలోని మొరహాబాదీ గ్రౌండ్స్ ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఢిల్లీలో క్షీణించిన వాయు కాలుష్యం. గాలికి తోడు మంచు కురుస్తుండటంతో ఇబ్బందులు. ఉత్తర భారతాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది. ఉపశమనం కోసం మంటలు వేసుకుంటున్న ప్రజలు. ముంబైని కప్పేసిన పొగమంచు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు. క్షీణించిన గాలి నాణ్యత. బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతున్న తీవ్ర వాయుగుండం. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపునకు దూసుకెళ్తున్న ఫెంగల్. తీర ప్రాంతంలో బలంగా వీస్తున్న ఈదురుగాలులు. ఏపీపైన ఫెంగల్ తుఫాన్ ప్రభావం. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.